హైదరాబాద్లో కుండపోత వర్షం కురుస్తోంది. మరో గంటలో సిటీ మొత్తం భారీ వర్షం పడే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. ఇప్పటికే ఎల్బీ నగర్, హయత్ నగర్, సరూర్ నగర్లో రోడ్లు జలమయమయ్యాయి. హయత్ నగర్ డిపో వద్ద చెరువులను తలపిస్తుంది జాతీయ రహదారి. రోడ్డుపై వర్షపు నీటితో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. ఆఫీసుల నుంచి తిరిగి వెళ్తున్న జనాలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఎల్బీ నగర్, హయత్ నగర్, వనస్థలీపురం, సరూర్ నగర్, చైతన్యపురి పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం పడుతున్నట్లుగా తెలుస్తోంది. దాదాపుగా గంట పాటు కురిసినటువంటి వర్షంతో తీవ్రంగా జలమయంగా మారిపోయింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హయత్ నగర్ పుల్లారెడ్డి స్ట్రీట్స్ దగ్గర ఆ జాతీయ రహదారి మీద మొత్తం చెరువులను తలపిస్తోంది పరిస్థితి అంతా కూడా. అక్కడ వర్షపు నీరు నిలిచిపోవడంతో కిలోమీటర్ల మీద జాతీయ రహదారి మీద ట్రాఫిక్ జామ్ అయినట్లుగా తెలుస్తోంది. బషీర్బాగ్, నాంపల్లి, లగ్డి కపూల్, హిమాయత్ నగర్, అబిడ్స్, కోటి, నారాయణగూడ, అలాగే చికట్పల్లి, ముషీరాబాద్, శివం రోడ్, అంబర్పేట్, ఇలా హైదరాబాద్ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ భారీ వర్షం నమోదవుతుంది. మరోవైపు మాదాపూర్లో సైతం పెద్ద వర్షం పడుతుంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో ఇప్పటికే ఒక మోస్తరు వర్షాలు మనకు కనిపిస్తూనే ఉన్నాయి. థండర్ స్టార్మ్స్ ఉండే అవకాశం ఉంది అంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు వెదర్ మ్యాన్లో వచ్చినటువంటి వెదర్ అప్డేట్ ఒకసారి నేను చదివి వినిపిస్తాను మీకు. Widespread intense thunderstorm ahead in west and central south east Telangana. Next 24 hours rains will be in almost every district of Telangana as multiple spells of thunderstorms are expected in various districts from afternoon to morning hours అంటూ కూడా చెప్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం నుంచి మొదలు పెడితే రేపు ఉదయం వరకు కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ ఇప్పటికే చెప్పింది. మరోవైపు వెదర్మాన్ నుంచి వచ్చినటువంటి అప్డేట్ కూడా మనం చూస్తూనే ఉన్నాం. ట్విట్టర్లో ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు సైతం దీనికి సంబంధించి మనకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తున్నారు. ఆర్టీవీ కూడా వెదర్కి సంబంధించి మీకు అప్డేట్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఎప్పటికప్పుడు ఏ ప్రాంతాల్లో సమస్యలు ఉన్నాయి, ఏ ప్రాంతాల్లో వర్షపు నీరు ఎక్కువగా ఉంది అనే దానికి సంబంధించి వెదర్ అప్డేట్స్ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా అందరూ ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం అవడంతో వీక్ డేస్ టైం ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం ఒక్కసారిగా వర్షం పెరగడంతో చాలా ప్రాంతాల్లో బయటికి వచ్చిన వాళ్ళకి ఇంత పెద్ద వర్షం పడుతుందా అంటూ అవాక్కైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రెగ్యులర్గా ఇంటికి వెళ్ళడానికి అరగంట పట్టే వాళ్ళకి కనీసం గంటన్నర నుంచి 2 గంటలు పడుతుంది. అంటే ఆల్మోస్ట్ 4 to 5 టైమ్స్ ఎక్స్ట్రా టైం పట్టే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలంటూ ఆర్టీవీ సూచిస్తోంది. ఏ ఏరియాలో వర్షం పడుతుంది అనేది మనం పర్టికులర్గా ఎంత భారీ వర్షం పడుతుందని చెప్పడం కష్టంగా ఉంది. ఎందుకంటే ప్రతి ఏరియాలోనూ వర్షాలు పడుతూనే ఉన్నాయి. చిన్న చిన్న అప్ అండ్ డౌన్స్ కనిపిస్తున్నాయి. ఇదిగో మాదాపూర్లో వర్షం పడుతుంది అనే లోపు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో భారీ వర్షం మొదలవుతుంది. కొద్దిగా మాదాపూర్లో తగ్గిందిలే అనుకునే లోపు మళ్ళీ భారీ వర్షం మనం చూస్తూనే ఉన్నాం. ఇలా హైదరాబాద్ వ్యాప్తంగా ఎక్కడ చూసినా సరే అనుకోని వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. అప్పటి వరకు కొంత డ్రైగానే కనిపిస్తోంది వెదర్. ఇంతలోనే సడన్గా వర్షాలు పడ్డాన్ని కొన్ని ప్రాంతాల్లో ఆల్ ఆఫ్ సడన్ ఒక 10-15 మినిట్స్లోనే ఏదో క్లౌడ్ బర్స్ట్ అయినట్లుగా భారీ వర్షం పడడంతో సడన్గా ఈ ట్రాఫిక్ సమస్యలు ఏర్పడడం కానీ, సడన్గా రోడ్ల మీద నీళ్లు నిలిచిపోతున్నటువంటి పరిస్థితి కానీ మనకు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మీ ప్రాంతాల్లో వర్షం పడితే కామెంట్ చేయండి, ఆర్టీవీకి చెప్పే ప్రయత్నం చేయండి. చాలామంది ఇప్పటికే ఆఫీసుల నుంచి వస్తూ ఉంటారు. అందరికీ తెలుసు హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్య ఎంత దారుణంగా ఉంటుందో. అలాగే చాలా వరకు డైవర్షన్స్ కూడా ప్లాన్ చేస్తూనే ఉన్నారు ట్రాఫిక్ పోలీసులు కూడా. ఈ నేపథ్యంలో ఒకవేళ కనుక మీ ఏరియాల్లో వర్షం పడితే మాకు చెప్పండి, కామెంట్ చేయండి. నేను మీకు చదివి వినిపిస్తాను ఎక్కడెక్కడ వర్షాలు పడుతున్నాయి, ఏ ఏరియాల్లో భారీ వర్షాలు ఉన్నాయి, ఎటువైపు వెళ్తే మంచిది, ఎటువైపు వెళ్ళకపోతే మంచిది అనే వివరాలను కూడా ఎప్పటికప్పుడు మనం అలర్ట్ చేద్దాం, ప్రజలకి తెలియజేసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మనం చూస్తున్నాం ఇప్పటికే అన్ని ఏరియాల్లోనూ పరిస్థితి ఇలాగే ఉంది. హయత్ నగర్లో పరిస్థితి అలాగే ఉంది. బషీర్బాగ్, నాంపల్లి, లగ్డి కపూల్, హిమాయత్ నగర్, అబిడ్స్, కోటి, నారాయణ పూర్తిగా జలమయమయ్యాయి. ఒక్కసారిగా వచ్చినటువంటి వర్షంతో కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఏర్పడమే కాకుండా చాలా చోట్ల మోకాళ్ళ వరకు కూడా నీళ్లు రోడ్లపైకి చేరినటువంటి పరిస్థితుల్లో చాలా చోట్ల ట్రాఫిక్ అనేది కూడా ఏర్పడింది. ప్రస్తుతం మనం నాంపల్లి ఏరియాలో ఉన్నాం. ఒక్కసారి ఇక్కడికి సంబంధించి కూడా వర్షానికి సంబంధించి ఒక్కసారి విజువల్ చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం. నాంపల్లికి సంబంధించి కూడా రెగ్యులర్ ట్రాఫిక్ అనేది ఉండనే ఉంటుంది. ఎక్కడెక్కడి నుంచో సిటీలకు, ఎందుకంటే సిటీ నడిబొడ్డు అని పేర్కొన్నటువంటి నాంపల్లికి సంబంధించి కూడా సిటీలకు ఇక్కడికి వస్తుంటారు. ఇది ఆఫీస్లో అయిపోయేటువంటి టైం కాబట్టి ఒకసారి చూసుకోవచ్చు. రోడ్డు పైన చినుకులు పడుతున్నప్పటికీ కూడా ఒకవైపు గత 2 గంటలుగా కురుస్తున్నటువంటి వర్షానికి కాన్స్టెన్స్ కంటే ఒకే రకమైన వర్షం పడుతుంది, ఒకే విధంగా పడుతుంది కాబట్టి ఇటు
ఒక్కసారిగా చూసుకోవచ్చు మనం వాటర్కు సంబంధించి దాదాపుగా పాదం లోతు ఒక్కసారి మనం చూపించే ప్రయత్నం చేద్దాం. పాదం మునిగేంత నీళ్లు కూడా వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఇక్కడైతే. ఇవే కాకుండా చాలా చోట్ల కూడా కేవలం ఇది నాంపల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఎడతెరిపి లేకుండా దాదాపుగా 2 గంటల నుంచి కూడా కంటిన్యూగా వర్షం అయితే పడుతుంది. ఇంకొక వైపు ట్రాఫిక్కు సంబంధించి సిగ్నల్ పడింది. అక్కడ ఆ సిగ్నల్ వద్ద కూడా వెనకాల ఉన్నటువంటి సిగ్నల్ వద్ద కూడా భారీగా ట్రాఫిక్ ఏర్పడినటువంటి సిచ్యువేషన్ ఉంది. 2 వీలర్ ప్రధానంగా ఆఫీస్లో అయిపోయేటువంటి టైం కాబట్టి ప్రధానంగా ఒక్కసారిగా రోడ్ల మీదకి జనాలు వస్తుంటారు. ఇప్పటికే వాతావరణ శాఖ కూడా అటు 3 రోజుల పాటు కూడా ఎడతెరిపి లేకుండా కంటిన్యూగా వర్షాలు ఉంటాయని 15 జిల్లాల్లో కూడా భారీ వర్ష సూచన ఉందని చెప్పి వాతావరణ శాఖ ప్రకటించింది. మరొక పక్క జిల్లాలకు సంబంధించి చూస్తే మాత్రం అదో మెదక్కు సంబంధించి ఇప్పటికే 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ విషయాలు అయితే వెల్లడించింది. మరొక పక్క హైదరాబాద్కు కూతవేటు దూరంలో ఉన్నటువంటి అటు హిమాయత్ నగర్ కానివ్వండి, పెద్దంబర్పేట కానివ్వండి, వనస్థలిపురం, ఎల్బీ నగర్ ఏరియాలో కూడా ఇప్పటికీ భారీగా వర్షపాతం నమోదైనట్టు కూడా తెలిసింది. ఒక్కసారిగా క్లౌడ్ బరస్ట్ అయిందనే విధంగా కూడా అక్కడ వర్షపాతం నమోదైనట్టు కూడా తెలుస్తుంది. ఇది చూసుకోవచ్చు. ఒకసారి ట్రాఫిక్ విజువల్కు సంబంధించి కూడా చూస్తున్నాం. మరొక పక్క ట్రాఫిక్ అనేది కూడా కంటిన్యూగా వెళ్తుంది. చాలా 2 వీలర్లకు సంబంధించి చాలా తక్కువగా వెళ్ళే వాళ్ళు కూడా అప్రమత్తంగా కూడా దానికి సంబంధించి కూడా జాకెట్స్ వేసుకొని అటు రెయిన్ కోట్లు ధరించి వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా చూస్తున్నాం. ఎందుకంటే బంగాళాఖాతంలో సంబంధించినటువంటి అల్పపీడ ద్రోణి ఏదైతే ఉందో ఆ ద్రోణి ప్రభావంతో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 3 రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ ఇప్పటికే వెల్లడించింది. హైదరాబాద్కు సంబంధించి ఒక్కసారిగా చూడొచ్చు. హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడి అయినట్టు కూడా భారీగా రోడ్లన్నీ కూడా జలమయమవుతుంటే చాలా సర్కిళ్ళ వద్ద సిగ్నల్ల వద్ద కూడా పెద్ద ఎత్తున రోడ్ల మీదకి నీరు చేయడంతో ట్రాఫిక్ అంతరాయం కూడా కలుగుతుంది. ఎప్పుడు కూడా నాంపల్లికి సంబంధించి ఎప్పుడు ట్రాఫిక్ ఉండనే ఉంటుంది. కొంత ఆఫీస్ల టైమింగ్ అయిపోయినప్పటికీ ఒక్కసారి కూడా రోడ్ల మీదకి జనాలు అయితే వస్తుంటారు. కానీ ఒకసారి చూడవచ్చు మనకు రోడ్డుకు సంబంధించినటువంటి విజువల్స్ కూడా చూస్తున్నాం. కాకా కాంజారే इधर कारपेंटर लकड़ी का बारिश हो रहा है जब से कैसे आ रहा कहाँ से आ रहा कुंचम ये समता कॉलोनी शमशेर कॉलोनी बारिश लग रहा है ना आपको पूरा अच्छा बारिश नहीं जा रहा